హలో అందరికీ. ఒక టాటా మ్యాజిక్ వెహికల్ అయితే మన వర్క్షాప్కి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత రేడియేటర్ అయితే బయటికి తీసిన ఈ వెహికల్ది. వాస్తవానికి ఈ వెహికల్కి హీట్ కంప్లైంట్ అనేదే లేదు. కానీ కస్టమర్ ఏమన్నారంటే నా వెహికల్కి ఫ్యూచర్లో ఎలాంటి హీట్ కంప్లైంట్ రాకూడదు అని నేను అనుకుంటున్నా, అందుకే కొత్త రేడియేటర్ అయితే ఫిట్ చేయండి అన్నారు. ఆయన కోరిక మేరకు కొత్త రేడియేటర్ అయితే ఫిట్ చేసినాం. ఆయన అలాగే సైలెన్సర్ని కూడా క్లీన్ చేయడానికి పంపించేసినాం. సో ఈ సైలెన్సర్ని క్లీన్ చేయడానికి పంపిన తర్వాత ఈ వెహికల్ యొక్క టైమింగ్ బెల్ట్ కూడా కొత్తది వేస్తున్నా. ఎందుకంటే ఈ వెహికల్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ దాదాపు 80,000 కిలోమీటర్స్ అయితే క్రాస్ అయిపోయింది. బెల్ట్కి కూడా క్రాక్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. వెహికల్ ఇలానే ఇంకొన్ని రోజులు నడిస్తే మాత్రం బెల్ట్ తెగిపోతుంది. సో అందుకే ఇప్పుడు చేంజ్ చేసుకోవడమే కరెక్ట్. బెల్ట్తో పాటు టెన్షనరీ ఐటనరీ ఈ 2 బేరింగ్స్ అయితే చేంజ్ చేస్తున్నా. ఈ వెహికల్కి 12 ప్లాంజ్ నుంచి ఎలాంటి వాటర్ లీకేజ్ అయితే లేదు. కానీ కస్టమర్ కొత్తదేయమన్నారు ముందు జాగ్రత్త కోసం. సో ఈ కస్టమర్కి క్వైట్ ఆపోజిట్ ఉన్న ఒక కస్టమర్ యొక్క వెహికల్ మీకు చూపిస్తా. ఆ వెహికలే ఈ మెగా ఎక్సెల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క హెడ్ గ్యాస్కెట్ అయితే పోయింది. హెడ్ బయటికి తీసి గ్యాస్కెట్ అయితే పక్కన పెట్టేసిన. ఈ గ్యాస్కెట్ పోవడానికి గల కారణం ఏంది అంటే కస్టమర్ అయితే చేతులారా చేసుకున్నాడు. ఆయన ఏం తప్పిదం చేసిండంటే ఈ వెహికల్ యొక్క కూలెంట్ పైప్కి హోల్ పడిపోయి విపరీతంగా కూలెంట్ లీక్ అయిపోతున్నా కూడా కూలెంట్ బాక్స్లో వాటర్ ఫిల్ చేసుకోకుండా అలానే నడిపిండు. వెహికల్ ఓవర్ హీట్ అయిపోయింది. హెడ్ గ్యాస్కెట్ పోయింది. వాటర్ అయితే ఇదే కూలెంట్ పైప్ నుంచి లీక్ అయిపోయినాయి. సో చూసారు కదా, ఈ కస్టమర్ చేసిన పొరపాటు అయితే దయచేసి మీరు చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కస్టమర్ వెహికల్ నడుపుతుండేటప్పుడు సో తాగేస్తున్నారు. సో తాగి వెహికల్ నడిపిర్రు. వెహికల్ హీట్ అవుతుందా, ఎక్కడి నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నాయి, కూలెంట్ బాక్స్లో వాటర్ ఉన్నాయా లేవా, ఇవి ఏం చూసుకోలేదు. నడపడం ఒకటే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. సో అందుకే ఈరోజు ఖర్చు పెంచుకున్నాడు. సో దయచేసి మీరు తాగి మాత్రం బండి నడపకండి. తాగినా కూడా వెహికల్ తాగని వాళ్ళకి ఇచ్చి మీరు పక్కన కూర్చోండి తప్ప ఈ నడిపి ఇలా ఖర్చు పెంచుకోకండి. సో మీ వెహికల్కి కూడా కూలెంట్ బాక్స్లో వాటర్ తగ్గుతాయి, ఇలా కూలెంట్ పైప్స్ పోతేనే తగ్గుతాయి.